దేవుని బిడ్డలారా, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు అని మనం చూస్తున్నాం. అయితే ఈ లోకంలో చాలా చోట్ల చాలామంది ప్రజలు ఏమంటున్నారు అనంటే, ఏమని మాట్లాడుతున్నారు అనంటే, ధనం కలిగిన వారు ధన్యులు అని అంటున్నారు, వెండి బంగారాలు కలిగిన వారు ధన్యులు అని అంటున్నారు, భోగభాగ్యాలు కలిగిన వారు ధన్యులు అని అంటున్నారు, తర్వాత పదవులు కలిగిన వారు ధన్యులు అని అంటున్నారు, అందచందాలు కలిగినటువంటి వారు ధన్యులు అని అనుకుంటున్నారు. డాక్టర్లు అయితే ధన్యులు, యాక్టర్లు అయితే ధన్యులు, పెద్ద పెద్ద ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ధన్యులు అని అంటున్నారు. అలాగే ఇంజనీర్లు అయితే ధన్యులు, సాఫ్ట్వేర్ జాబులు చేసే వాళ్ళు అయితే ధన్యులు అని అంటున్నారు. అయితే వాస్తవానికి దేవుని లేఖనాలు ఏమని తెలియజేస్తున్నాయి అని అంటే, ఇవన్నీ కలిగి ఉండటం వల్ల మీరు ధన్యులు, మీరు పెద్దవాళ్ళు, మీరు గొప్పవాళ్ళు అని అంటలా దేవుడు వాక్యం. దేవుడు ఆయన ఏమంటున్నాడు అని అంటే, యెహోవాను నమ్ముకునేవాడు, యేసు ప్రభుని నమ్ముకునేవారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం కదా, నమ్మి బాప్తీసం తీసుకున్నవారు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష కలుగును అని మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం ఎంత గొప్ప స్థితిలో ఉన్నా, స్థాయిలో ఉన్నా, ఏదో ఒక రోజు ఈ లోకాన్ని మనం విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. ఇది మనకి స్థిరమైనది కాదు, ఇది మనకు బలమైనది కాదు, ఇది మనకు ఘనతను కలుగు చేసేది కాదు, ఇది మనకి గొప్పది కాదు. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత రెండు దారులు. ఒకటి పరలోకానికి, స్వర్గానికి వెళ్ళేటువంటి దారి ఉంది. రెండు నరకానికి, భూమి కింద ఉన్న పాతాళానికి వెళ్ళేటువంటి దారి ఉంది. అయితే యేసు ప్రభు అంటున్న మాట ఏంటి అని అంటే, ఎవరెవరైతే ఆయన్ని నమ్ముకొని ఆయన ధార పోసినటువంటి రక్తంలోనే కదా మన పాపాలు, లోకంలో ఉన్న ప్రజలందరూ పాపాలు పోయేది అని తెలుసుకుంటారో, బాప్తీసం తీసుకుంటారో, ఆయనే మా దేవుడు, ఆయనే మా తండ్రి, ఆయనే మా రక్షకుడు అని ఆయన్ని నమ్ముకొని ఆయన్ని ప్రేమించడానికి, పూజించడానికి, వెంబడించడానికి ఇష్టపడతారో. ఎందుకు అని అంటే, పాపాల వల్లే కదా ప్రతి ఒక్కరికి కూడా ఈ లోకంలో కూడా శాంతి సమాధానం లేకుండా ఉండేది. ఈ లోకంలో కూడా నరక యాతన అనుభవించేది. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా చేసిన పాపాల వల్లే పాతాళానికి, నరకానికి వెళ్ళేటువంటి పరిస్థితి కలిగిద్ది. అందుకే ఎవరు ధన్యులు అని అంటే, ఆయన్ని నమ్ముకునేవారు ధన్యులు. మరొక చోట రాయబడి ఉంది, యెహోవా దేవుడు గాగల జనులు ధన్యులు అని మనం చూస్తున్నాం. ఈ లోకంలోనూ, ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా మనకి తోడుగా, నీడగా ఉండేది, అండగా ఉండేది, ఆదరించేది, బలపరిచేది, పోషించేది, కాపాడేది, సమస్యల నుంచి తప్పించేది, కీడు నుంచి తప్పించేది, ఇరుకులు ఇబ్బందుల నుంచి తప్పించేది యేసు దేవుడు. కాబట్టి ఆయన నమ్ముకోవటం ఎంత మంచిది, ఆయన నమ్ముకోవటం ఎంత మేలు. నేను ఒక భక్తుడు ఒక పాట పాడగా నేను విన్నాను. కోట్ల కొలదిగా ఆస్తులున్నను అది నీకు సాటి రాగలదా, ఒంటి నిండా బంగారం ఉన్నా అది నీకు సాటి రాగలదా. తర్వాత ఇలాగే ఇంకా ఎన్నెన్నో మనం ఈ లోక సంబంధమైనవి కలిగి ఉన్నా కూడా దేవునికి సాటి రావు. అందుకే మనం దేవుణ్ణి కలిగి ఉంటే, దేవుని బిడ్డలుగా, భక్తులుగా మనం ఉంటే, మనం బ్రతికితే అది మనకు దీవెన, ధన్యత. మనం ఎన్నెన్నో మేలులు పొందుకుంటాం. అలాగే మన బిడ్డలు, మన కుటుంబాలు కూడా మేలులు పొందుకుంటాం, అనుభవిస్తాం, మనం ఆశీర్వదించబడతాం. ఆయన నమ్ముకొని మనం జీవించడం వల్ల అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.